నమస్తే. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అతి ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి పథకాలలో ఇందిరమ్మ ఇళ్ల పథకం అనేది ఒకటి. సో ముఖ్యంగా రాష్ట్రంలో ఇల్లు లేనటువంటి పేదలకు ఇల్లు కట్టించడమే ధ్యేయంగా ఇందిరమ్మ పథకాన్ని తీసుకురావడం జరిగింది. ఇందిరమ్మ ఇళ్లని ఖచ్చితంగా కట్టిస్తాం, నిరుపేదలైనటువంటి వాళ్ళకి అందిస్తామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం మాట ఇవ్వడం జరిగింది. అందులో భాగంగానే ఇప్పటికే ప్రజాపాలన పేరు మీద వేలాదిగా లక్షలాదిగా దరఖాస్తులను కూడా స్వీకరించడం జరిగింది. ఇల్లు లేనటువంటి వాళ్ళు ముఖ్యంగా దరఖాస్తు చేసుకోండి. ఖచ్చితంగా రాష్ట్రంలో వచ్చేది కాంగ్రెస్ పార్టీ. గతంలో ఇందిరమ్మ ఇళ్ళని ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ, ఇప్పుడు ఇవ్వబోయేది కూడా ఇందిరమ్మ ఇళ్ళని కాంగ్రెస్ పార్టీ. ఎట్టి పరిస్థితుల్లో ఇల్లు లేనటువంటి వాళ్ళకి ఖచ్చితంగా నివాస గృహాన్ని ఏర్పాటు చేస్తాం, వాళ్ళను ఆదుకుంటామని చెప్పేసి గతంలో చెప్పడం జరిగింది, మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత దరఖాస్తులను సైతం కూడా తీసుకోవడం జరిగింది. ఒక్కసారి దరఖాస్తుల సంఖ్యను కనుక చూసుకున్నట్టయితే దరిదాపుగా రాష్ట్రంలో 77.18 లక్షల దరఖాస్తులు వచ్చినాయి. చాలామంది ఇండ్లు ఉన్నటువంటి వాళ్ళు దరఖాస్తు చేసుకున్నారు, ఇండ్లు లేనటువంటి వాళ్ళు దరఖాస్తు చేసుకున్నారు, పూరి గుడిసెలు ఉన్నటువంటి వాళ్ళు దరఖాస్తు చేసుకున్నారు, రేకుల ఇళ్లలో ఉన్నటువంటి వాళ్ళు దరఖాస్తు చేసుకున్నారు. చాలామంది ఇందిరమ్మ ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఎందుకంటే ఇందిరమ్మ ఇళ్లలో లబ్ధిదారులుగా ఉన్నట్టయితే 5 లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని ప్రభుత్వం ఇస్తుంది కాబట్టి కొంత వాళ్ళకి ఉపశమనంగా ఉంటుంది. మరో పక్కన ఇంకొక 2-3 లక్షలు కనుక పెట్టుకున్నట్టయితే ఇల్లు మంచి ఇల్లు తయారవుతుంది. సో అందుకోసం అని చెప్పేసి చాలామంది ఇల్లు ఉన్నటువంటి వాళ్ళు కూడా దరఖాస్తు చేసుకున్నారు. కార్లు ఉన్నటువంటి వాళ్ళు, 10 ఎకరాల్లో భూములు ఉన్నటువంటి వాళ్ళు కూడా ఇందిరమ్మ ఇళ్ల కోసం అప్లై చేసుకున్నారు. అయితే ఇప్పుడు వీటిని జల్లడబట్టేటువంటి ప్రయత్నం, వడబోసేటువంటి కార్యక్రమాన్ని ప్రభుత్వం ఎత్తుకున్నది. అంటే ఇందిరమ్మ ఇళ్ల పథకంలో అర్హులైనటువంటి వాళ్ళు ఎవరు, అనర్హులు ఎవరు అనేటిది ఒకసారి ఆ ప్రజాపాలనలో వచ్చినటువంటి దరఖాస్తులను పరిశీలిస్తే దరఖాస్తు చేసుకున్నటువంటి 77.18 లక్షలలో సుమారుగా 53.3% మంది వాళ్ళందరూ కూడా అనర్హులు. అంటే సగం మంది కూడా వీళ్ళు అర్హులు కాదు అని చెప్పేసి నిర్ధారించడం జరిగింది. 53.3 దరిదాపుగా 77.13 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. దీంట్లో దరిదాపుగా 53.3% మంది అనర్హులే ఉన్నారు. కేవలం 46.7% మంది మాత్రమే అర్హులుగా తేల్చిండ్రు. మరి అనర్హులు ఎవరు అంటే దీంట్లో వాళ్ళకు ఇల్లు ఉన్నది, బంగ్లా ఉన్నది, మరో పక్కన ఫామ్ హౌజులు ఉన్నాయి, భూములు ఉన్నటువంటి వాళ్ళని అనర్హులుగా తేల్చేయడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా ఈ మొత్తం 77.13 లక్షల మంది ఈ దరఖాస్తు చేసుకున్నట్టయితే దీంట్లో ఈ సంబంధించినటువంటి 53%, అంటే 53% అంటే 41, దరిదాపుగా అనర్హులని 41.15 లక్షల మంది మాత్రము వీళ్ళు అనర్హులు. అర్హుల విషయానికి వచ్చినట్టయితే 36.3 మంది మాత్రమే వీళ్ళు అర్హులు అని చెప్పేసి తేల్చేయడం జరిగింది. అది దీంట్లో 3 విభాగాలుగా విభజించడం జరిగింది, L1, L2, L3. సో 3 విభాగాలుగా విభజించి L1 కిందకి ఎవరు వస్తారు, L2 కిందకి ఎవరు వస్తారు, L3 కిందకి ఎవరు వస్తారు అన్నటువంటి దానిపైన ప్రభుత్వం 3 విభాగాలుగా తీసుకొని దాంట్లో L1 ఉన్నటువంటి వాళ్ళకి మొదటి విడతగా ఇల్లు ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వం భావిస్తూ ఉన్నది. దాని తర్వాత L2. సో L1 ఉన్నటువంటి వాళ్ళ విషయానికి వచ్చినట్టయితే L1లో భూమి ఉండి, అంటే ఇంటి స్థలం ఉండి ఇల్లు లేనటువంటి వాళ్ళు అర్హులు. L2కి వచ్చిన తర్వాత భూమి లేక మరో పక్కన ఇల్లు లేనటువంటి L2 కింద నిర్ధారించడం జరిగింది. ఇక L3 కిందకి వచ్చిన తర్వాత దాంట్లో కార్లు, భూములు ఉన్నటువంటి వాళ్ళని L3గా చేర్చడం జరిగింది. దీంట్లో 3 విభాగాలుగా విభజించి దీంట్లో ఎంతమంది అర్హులు, ఎంతమంది అనర్హులు అన్నటువంటి దానిపైన ప్రభుత్వం ఒక క్లారిటీతో ఉన్నది. ఇప్పటికే ప్రభుత్వం సైతం కూడా ఒక ఏదైతే వాళ్ళు ఇచ్చినటువంటి ఏదైతే 4 స్టేజ్లలో 5 లక్షల డబ్బులు ఇస్తామని చెప్పేసి ప్రభుత్వం మొదలు భావించడం జరిగింది. దాని తర్వాత 5 లక్షల దానికంటే ఇచ్చేదానికంటే వాళ్ళకు ఐరన్ కావచ్చు, మరో పక్కన సిమెంటు,
ఇసుక వీటన్నిటి కూడా ప్రభుత్వమే సప్లై చేసేటువంటి విధంగా నిర్ధారించుకోవడం జరిగిందన్నట్టుగా అర్థమవుతా ఉన్నది. మరి ఇంకా దీనిపైన ఇంకా పూర్తిగా ప్రభుత్వం అయితే ఇంకా కసరత్తులు చేస్తూ ఉన్నది. మరి 5 లక్షలు నేరుగా లబ్ధిదారునికే ఇచ్చినట్టయితుంటే మరి వాళ్ళ అవసరాల రీత్యా ఏమైనా తీసుకొచ్చుకుంటారు. సో ఒక పక్కన పునాది బేస్మెంట్ లెవెల్ వచ్చిన తర్వాత ఒక విడత, దాని తర్వాత మిగతా సంబంధించినటువంటి పిల్లర్ లెవెల్, దాని తర్వాత సజ్జ లెవెల్, దాని తర్వాత స్లాప్ అయిపోయిన తర్వాత 4 లెవెల్లో డబ్బులు ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వం అయితే భావిస్తుంది. కాబట్టి మరి దాని తర్వాత వచ్చినటువంటి కొన్ని సవరణల నేపథ్యంలో ఇసుక ఇస్తుంది ప్రభుత్వమే, ఐరన్ కూడా ప్రభుత్వం ఇవ్వాలి, సిమెంట్ కూడా ప్రభుత్వమే ఇచ్చి దాంట్లో ప్రభుత్వం ఇచ్చేటువంటి 5 లక్షలలో వీటికి ఎంత పోతుందో మిగతా సంబంధించినటువంటి డబ్బులు ఆ యొక్క లబ్ధిదారుని యొక్క అకౌంట్లో వేయాలని చెప్పేసి ప్రభుత్వం భావిస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. ఒకసారి ఆ వివరాలు కనుక చూసుకున్నట్టయితే ఇగో ఇందిరమ్మ ఇంటి దరఖాస్తుదారుల్లో 53% మంది అనర్హులే. 53% అనర్హులే అంటే మరి అర్హులు ఉన్నటువంటి వాళ్ళు ఎంతమందో మనం అర్థం చేసుకోవచ్చు. దాదాపుగా 46.7% మంది మాత్రమే అర్హులు. అంటే సగానికి ఎక్కువ మంది అర్హులు కాకపోయినప్పటికీ కూడా వాళ్ళు దరఖాస్తు చేసుకున్నారు, వస్తుంది లేకపోతే లేదు అని. 41.15 లక్షల మందికి అర్హత లేదు, 36.03 లక్షల మంది మాత్రమే అర్హులు. ఇందిరమ్మ ఇళ్ల కోసం ప్రజాపాలనలో వచ్చిన మొత్తం దరఖాస్తుల్లో అర్హుల జాబితాను ప్రభుత్వం సిద్ధం చేసింది. ఇళ్ల కోసం మొత్తం 77.18 లక్షల మంది దరఖాస్తు చేయగా వీరిలో 36.03 లక్షలు అంటే 46.7% మంది అర్హులను గుర్తించారు. మిగతా 41.15 లక్షలు 53.3% మందిని అనర్హులుగా తేల్చారు. అనర్హులంతా దారిద్ర్య రేఖ అంటే బీపీఎల్ కు దిగువన ఉన్నవారేనని నిర్ధారించారు. అనర్హుల వివరాలను గృహ నిర్మాణ శాఖ L1, L2, L3 జాబితాలుగా సిద్ధం చేసి పెట్టుకుంది. దీని ప్రకారమే ప్రతి ఆర్థిక సంవత్సరం నియోజకవర్గానికి 3,500 ఇళ్ల చొప్పున రాష్ట్రంలో ఏటా గరిష్టంగా మొత్తం 4.50 లక్షల ఇళ్లను అంటే 4.5 లక్షల ఇళ్లని ప్రతి ఒక్క నియోజకవర్గానికి 3,500 ఇళ్ల చొప్పున రాష్ట్ర వ్యాప్తంగా 4.50 అంటే 4.5 లక్షల ఇళ్లని ప్రభుత్వం కట్టించాలని చెప్పేసి వాళ్ళు ఒక గోల్ అయితే పెట్టుకోవడం జరిగింది. ఆ దిశగానే L1, L3, L2, L3గా విభజించి దాంట్లో మొదటిగా ప్రయారిటీ ఇల్లు లేకుండా ఇంటి స్థలం ఉన్నటువంటి వాళ్ళని ముందుగా ఇవ్వాలని చెప్పేసి భావించి దాంట్లో 3,500 ప్రతి ఒక్క నియోజకవర్గంలో 3,500 ఇళ్ళని ఈ ఆర్థిక సంవత్సరం కట్టాలని చెప్పేసి ప్రభుత్వం అయితే భావిస్తూ ఉంది. దానికోసం కొన్ని నిధులను కూడా మొన్న బడ్జెట్లో కూడా ప్రవేశపెట్టడం జరిగింది. ఆ బడ్జెట్లో ఆ ఇందిరమ్మ ఇళ్ల కోసం అని చెప్పేసి కేటాయించినటువంటి ఆ పరిస్థితి కూడా కనబడ్డది. ఇక ఇళ్ల దరఖాస్తుల వివరాలను ఇందిరమ్మ యాప్లో నమోదు చేసిండు. యాప్లో పొందుపరిచిన మార్గదర్శకాల మేరకు కొన్ని కోణాల్లో చేసిన సర్వేతో పాటు ప్రభుత్వం నిర్వహించిన ఇంటింటి కుటుంబ సర్వే ద్వారా దరఖాస్తులను L1, L2, L3గా విభజించారు. L1లో 23.05 లక్షలు, L2లో 21.44 లక్షలు, L3లో 32.69 లక్షల దరఖాస్తుదారులు ఉన్నట్టు తేల్చిండు. సో మొత్తానికి L1లో 23, L2లో 21, L3లో 32 అంటే L1లో మొదటి విడతలో ఇచ్చేటువంటి వాళ్ళు సంఖ్య కనుక చూసుకున్నట్టయితే 23.05 అంటే దాదాపుగా 23 లక్షల మందికి ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వం అయితే భావిస్తూ ఉన్నది. 23 లక్షలకు L1 అంటే మనకి ఇప్పుడే ఇంతకుముందు చెప్పిన L1 అంటే ఇల్లు లేకుండా ఇంటి స్థలం ఉన్నటువంటి వాళ్ళు. దాంట్లో 23 లక్షల మంది వాళ్ళే ఉన్నారు. మరి 23 లక్షల మంది వీళ్ళే ఉంటే ప్రభుత్వం ప్రతి సంవత్సరం 4,50,000 ఇల్లు మాత్రమే ఇస్తూ ఉన్నది. అంటే ఇప్పుడు 5 సంవత్సరాలు కలిపితే ఇప్పుడు ఇంకా మిగిలింది కేవలం ఇంకా 4 సంవత్సరాలే. 4 సంవత్సరాలు కలిసినప్పుడు కూడా 4,16 కనీసం 20 లక్షల ఇల్లు కూడా రావట్లేదు. ఈ సంఖ్యను వేసుకుంటే 20 లక్షల మంది కూడా ఇప్పుడైతే లబ్ధి అయితే కలగట్లేదు. కానీ లబ్ధిదారుల సంఖ్య L1లోనే 23 లక్షల మంది ఉన్నారు. అంటే దీన్ని బట్టి చూస్తే L1లో కూడా ఇంకా ప్రభుత్వం తగ్గించేటువంటి అవకాశమే కనబడతా ఉన్నది కదా. 23 లక్షల మంది వాళ్ళే ఉంటే మీరు ఇచ్చేది 4.5 లక్షలేనే. సో దాని ప్రకారం చూసుకున్నట్టయితే ఉంటే మొత్తానికైతే మాత్రం L1లో 23 లక్షల మంది, L2లో 21 లక్షల మంది, దాదాపుగా L3లో 33 లక్షల మంది దాకా దరఖాస్తులు ఉన్నారు. L1 జాబితాలో సొంత స్థలాలు ఉండి ఇల్లు లేని వారిని చేర్చిల్లు. సొంత స్థలంలో పూరిల్లు, మట్టి మిద్దెలు, రేకుల ఇండ్లు ఉన్నటువంటి వాళ్ళని కూడా ఇళ్ళని చేర్చిల్లు. సో ఒక పక్కన రేకుల ఇల్లు కావచ్చు, మట్టి గోడలతో ఉన్నటువంటి ఇండ్లు కావచ్చు, మరో పక్కన పూరిల్లు అంటే గుడిసెలు ఉన్నటువంటి వాళ్ళని ఏ జాబితాలో L1లోనే చేర్చిల్లు. ఏది ఇంటి స్థలం ఉండి ఇల్లు లేనటువంటి వాళ్ళ జాబితాలోనే ఈ ముగ్గురు కూడా వస్తారు. ఇక L2 కిందకి వచ్చిన తర్వాత
స్థలాలు లేకుండా ఇల్లు కూడా లేనటువంటి వాళ్ళని L2 కింద తెస్తే L3 కింద కార్లు, సొంత ఇల్లు, దారిద్ర్య రేఖ BPLకు ఎగువన ఉన్నవారు ఆదాయపు పన్ను చెల్లిస్తున్న వారిని చేర్చింది. దీనిలో మూడో విడతలో కార్లు, బంగ్లాలు, ఐటీ కట్టేటువంటి వాళ్ళని L3 కిందకి తీసుకొచ్చారు. L3లో ఉన్నటువంటి కార్లు, బంగ్లాలు వీళ్ళు ఉన్నటువంటి వాళ్ళు కూడా దరఖాస్తు చేసుకున్నారు. వాళ్ళ సంఖ్య వచ్చినట్టు వాళ్ళే ఎక్కువ మంది దరఖాస్తు చేసుకున్నారు. 32 అంటే దాదాపుగా 33 లక్షల మంది భూములు ఉండి కార్లు ఉన్నటువంటి వాళ్ళే ఎక్కువ దరఖాస్తు చేసుకున్నారు. ఇల్లు లేనటువంటి, అసలే ఇల్లు లేకుండా ఇంటి జాగా ఉండి ఇల్లు లేనటువంటి వాళ్ళకంటే భూమి ఉండి, బంగ్లాలుండి, కార్లు ఉన్నటువంటి వాళ్ళే ఎక్కువగా దరఖాస్తు చేసుకున్నారు. ఇక చూడలిగా ఒకసారి కనుక వీటిని పరిశీలించినట్టయితుంటే ప్రజాపాలన దరఖాస్తుల వివరాలు లక్షల్లో చూసుకున్నట్టయితుంటే ఇగో L1 జాబితా అర్హులు పరిశీలనకు ముందు తర్వాత. సో దీంట్లో చూస్తే గ్రామీణంలో 19.202 అంటే దీంట్లో పరిశీలనకు ముందు 19 లక్షల మంది ఉన్నారని చెప్పేసి తెలిస్తే ఇది గ్రామీణ ప్రాంతంలో. దాని తర్వాత పరిశీలించిన తర్వాత 15.41 అంటే దాదాపుగా 15 లక్షల మంది ఉన్నారని నిర్ధారించుకున్నారు. ఇక UDAలో 1.53 లక్షల మంది ఉన్నారని చెప్పేసి పరిశీలనకు ముందు వస్తే, పరిశీలించిన తర్వాత అంటే ఎంక్వైరీ చేసిన తర్వాత 1.24 మంది మాత్రమే. ఇంకా పురపాలికలలో 2.5 లక్షల మంది ఉన్నారని చెప్పేసి తెలిస్తే కేవలం 2.2 లక్షల మంది మాత్రమే పురపాలికలు ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇక L2లోకి వచ్చిన తర్వాత పరిశీలనకు ముందు తర్వాత 5,35,000 మంది ఉన్నారు గ్రామీణ ప్రాంతంలో అని చెప్పేసి L2లో తెలిస్తే అప్లికేషన్లు వస్తే దాంట్లో అర్హుల దాంట్లో పరిశీలన తర్వాత 4.13 మంది మాత్రమే ఉన్నారు. పరిశీలనకు ముందు UDAలో 0.67% ఉన్నట్టుగా పరిశీలనకు ముందు వస్తే, పరిశీలించిన తర్వాత 0.54 అని చెప్పేసి తెలుస్తా ఉన్నది. ఇక పురపాలికలకు వచ్చిన తర్వాత పరిశీలనకు ముందు 15.42, పరిశీలించిన తర్వాత 12.49. ఇక L3కి వచ్చిన తర్వాత అనర్హుల జాబితాను L3లో అనర్హుల జాబితాను చూసిన తర్వాత ముందుగా అనర్హులు పరిశీలన కంటే ముందు 24.07 మంది అని చెప్పేసి గ్రామీణ ప్రాంతంలో ఉంటే 28.70 అని చెప్పేసి 28.70 అని చెప్పేసి పరిశీలించిన తర్వాత దాని తర్వాత UDAలో 3.12 పరిశీలించిన తర్వాత 3.54, దాని తర్వాత పురపాలికల్లో 5,50,000 మంది పరిశీలనకు ముందుంటే పరిశీలించిన తర్వాత 8.91 అని చెప్పేసి అనర్హులు అని చెప్పేసి ఇప్పుడైతే ప్రభుత్వం కూడా గుర్తించడం జరిగింది. దాంట్లో భాగంగానే ఇప్పుడు ముందుగా నియోజకవర్గానికి 3,500 ఇళ్ళు ఇవ్వడమే లక్ష్యంగా ఇందిరమ్మ ఇండ్లని మాత్రం ప్రారంభించబోతా ఉంది. ఆల్రెడీ ప్రారంభించిండు. ఇక ఇప్పుడు నెక్స్ట్ కేవలం నియోజకవర్గానికి 1-2 ఇండ్లు మాత్రమే షాంపిల్గా తీసుకోవడం జరిగింది. ఇక ఇప్పుడు నెక్స్ట్ ఖచ్చితంగా కూడా లబ్ధిదారుల ఎంపిక కూడా పూర్తయిపోయింది. దాంట్లో ఉన్నటువంటి అర్హులు ఎవరు, అనర్హులు ఎవరు అని చెప్పేసి గుర్తించింది. కాబట్టి నెక్స్ట్ ఇక ఈ ప్రాసెస్ అంతా కూడా గ్రామాలలో స్టార్ట్ అయ్యేటువంటి అవకాశమే ఉంటుంది. దాంట్లో భాగంగా ఇందిరమ్మ కమిటీలు సైతం కూడా ఇందిరమ్మ ఇండ్ల పైన కూడా ప్రత్యేకంగా ఆ కమిటీలు వేసి ఆ కమిటీలు నిర్ధారిస్తా ఉన్నాయి. వీళ్ళు అర్హులా కాదా, వీళ్ళు ఉన్నటువంటి బ్యాక్గ్రౌండ్ ఏంటిది, వీళ్ళకి భూమి ఉందా, జాగా ఉందా, కార్లు ఉన్నాయా, ఐటీ కడతా ఉన్నారా, వీళ్ళు ఉద్యోగస్తులా, దీనిపైన ఇందిరమ్మ కమిటీలు కూడా నిర్ధారించి ముందుగా ఇల్లు లేకుండా సొంత స్థలం ఉన్నటువంటి వాళ్ళకి ఇవ్వాలని చెప్పేసి అయితే ప్రభుత్వం భావించి మొత్తానికైతే మాత్రం 53% మంది దరఖాస్తు చేసుకున్నటువంటి దాంట్లో వాళ్ళు అనర్హులుగా తేల్చడం జరిగింది. ఇక నెక్స్ట్ ఈ ప్రక్రియ గ్రామాలలో ప్రారంభించబోతున్నట్టుగా స్పష్టంగా అర్థమవుతా ఉంది. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.